ఆరాధించక పూర్వం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోంచి లూకాసు వార్త 10వ అధ్యాయము 30 నుంచి 35 వచనం వరకు మార్చి చదువుదాము. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోనకు దిగు వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయిరి. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పోటుకుళ్ళ వారి ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. నారములు తీసి ఆ పోటుకుళ్ళ వానికి ఇచ్చి అతన్ని పరామర్శించుము, నీకు ఇంకేమైనా ఖర్చు చేసినా మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చుకుని అతనితో చెప్పాను. 36 కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయను నీకు తోచున్నదని యేసు అడుగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అని. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగును చేయమని అతనితో చెప్పాడు. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఒక ఉపమాన రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు ప్రారంభించినట్లుగా మనం చూస్తాము. యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ అర్థమైన రీతిలో ఉపమానాలు ఎక్కువగా ఆయన చెప్పడం మనము బైబిల్లో గమనించవచ్చు. కానీ ఇక్కడ కూడా మనం చూసినప్పుడు మరి ఈ యొక్క ఉపమానము మరి ఆ దినాల్లో చెప్పబడింది. ఈరోజు మన జీవితాలకు కూడా ఇది సరిపడేదిగా ఉందన్నమాట. అంటే మనకనే కాదు, లోకంలో ఉన్నటువంటి వారికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా చెందినటువంటిది. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారి జీవితంలో ఈ కార్యాలను ప్రభువు జరిగిస్తూ వచ్చారు. మనం చూస్తున్నప్పుడు ఇక్కడ చూసిన ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరుకో పట్టణానికి దిగి వెళ్ళిపోతా ఉన్నాడంట. మానవుడు ఎప్పుడు కూడా ఆలోచించేది ఏంటి అంటే ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఆశపడతా ఉంటాడు. ఉన్నతమైనటువంటి స్థితిలోకి మానవుడు వెళ్ళాలని ఆశపడతాడు తప్ప తనున్న స్థితిలోంచి కిందకి జారిపోవాలి, అధమ స్థితికి వెళ్ళాలి అని ఏ వ్యక్తి కూడా తన హృదయంలో అనుకోడు అన్నమాట. ఇక్కడ ఈ వ్యక్తికి వచ్చిన ఆలోచన ఏంటి అంటే యెరూషలేము నుంచి ఎక్కడికి వచ్చేస్తున్నాడు, ఎరుకో పట్టణానికి ఆయన దిగి వస్తా ఉన్నాడనమాట. మనం చూసినప్పుడు యెరూషలేము నుంచి ఎరుకో ఇంచుమించు 25 కిలోమీటర్ల దూరం అంట. మీరు మ్యాప్లో చూస్తే మీకు గమనించవచ్చు, 25 కిలోమీటర్ల దూరము. అంతేకాదు 3700 అడుగుల లోతుకు ఉందంట. అంటే దాని నుంచి అది ఎత్తైన ప్రదేశము. దానికంటే కూడా ఇది ఎంత మరి కిందకి ఉందంటే 3700 ఫీట్స్ అనమాట. అడుగుల లోతులు, అంటే డౌన్కి ఉందన్నమాట. అయితే ఇతను ఎప్పుడైతే ఆలోచన కలిగినటువంటి వాడిగా ఉన్నాడో అప్పటి నుంచి అతని యొక్క పతనం అనేది ప్రారంభమవుతా వచ్చిందనమాట. మనం చూసినప్పుడు బైబిల్లో చాలామంది భక్తులు తమ జీవితాలను దేవుని కొరకు నమ్మకంగా జీవించినప్పుడు వారి జీవితాలు ఎంతో ఆశీర్వాదము, దీవెన ప్రభు అనుగ్రహించడం జరుగుతూ వచ్చింది. వారు ఎప్పుడైతే దేవుని సన్నిధిని, దేవుని ఇంటిని మర్చిపోయినటువంటి వారిగా ఉన్నారో వారి జీవితంలో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, వ్యాధులు, బలహీనతలు రావడం మనము చూస్తాం. రూతు గ్రంథంలో కూడా మనం చూస్తాం కదా, నయోమి యొక్క భర్త వాళ్ళిద్దరూ కలిసి ఏమనుకున్నారంట, బెత్లెహేములో ఏమొచ్చింది చదవమ్మా, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశానికి కాపురం ఉండడానికి వెళ్ళిపోయాడంట. మరి ఈ యొక్క బెత్లెహేము అంటే అర్థం ఏంటి? రొట్టెలకు ఇల్లు.
సమృద్ధికరమైనటువంటి ప్రదేశం అన్నమాట. ఆ ప్రదేశంలోంచి కరువు వచ్చిందని చెప్పేసి వాళ్ళే వెళ్ళారా, మిగతా వాళ్ళందరూ వెళ్ళారా? ఆ కుటుంబస్తులు మాత్రమే వెళ్ళినట్టుగా రాయబడింది. అక్కడ ఏం చేశారంటే వాళ్ళు దేవుని వైపు చూడలేదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేదు, దేవుని సన్నిధిలో మొరపెట్టలేదు. ప్రభువా వెళ్ళమంటావా? ఎందుకంటే దావీదు ప్రభువా మరి యెరూషలేముకు వెళ్ళమంటావా అని ప్రభు సన్నిధిలో ఏం చేశారు? ప్రార్థన చేశారు. దేవుడు వెళ్ళమంటేనే వెళ్ళాడు. ఇక్కడ మనం చూసినప్పుడు మరి యొక్క నయోమి తన భర్త, తన ఇద్దరు కుమారులు, నలుగురు, మహ్లోము, కిమ్లోన్ అని ఉంటుంది కదా, ఈ నలుగురు కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబు దేశం. మోయాబు దేశం అటువంటిది గర్విష్టి అయినటువంటి దేశం అంట. మోయాబీలతో మీరు చేరద్దు అని దేవుడు స్పష్టంగా తెలియపరిచారు. కాబట్టి ఇక్కడ మనకు కరువు వచ్చిన వెంటనే వీళ్ళు ఏం చేశారంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోకుండా, ఒకవేళ అదే దేశంలో ఉంటే దేవుడు వారిని పోషింతుడు, దేవుడు వారికి ఆహారం ఇద్దుడు, దేవుడు వారిని సంరక్షింతుడు. కానీ వీళ్ళ సొంత నిర్ణయం. అందుకనే నీ బుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో నీవు నీ దేవుడిని యెహోవా మీద ఏం చేయాలి? ఆధారపడేవాడు ఉండాలంట. అలా ఆధారపడితే దేవుడు తప్పకుండా మనకి ఒక మంచి మార్గాన్ని కూడా దేవుడు చూపిస్తాడు. మీకు తెలిసిన విషయమే. ఆ రూతు గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ దేశం వెళ్ళగానే, మోయాబు దేశం వెళ్ళగానే తలవారిని ముగ్గురిని, అంటే మగవారి ముగ్గురిని కూడా కోల్పోయాడు. ముందు భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత అయినా సరే ఈ దేశం నుంచి మనం వెళ్ళిపోదాం అనేటువంటి విషయం, ఆలోచన నయోమికి రాలేదు. తర్వాత అక్కడే ఉండిపోవడం కోసం ఆవిడ ఏం చేసింది? కుమారులకు కూడా వివాహం చేసేసింది. అక్కడ ఉన్న వాళ్ళతో వివాహం చేసింది. ఆ రూతు, వార్ప వీరినిద్దరినిచ్చి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నారంటే అర్థం ఏంటి? ఇంకా స్థిరంగా అక్కడే నివాసం ఉండిపోదామని ఆలోచన. మరలా బెత్లెహేము తిరిగి వద్దాము అన్నటువంటి ఆలోచన ఆమె ఏమాత్రం కూడా కలిగి లేనిదిగా ఉందన్నమాట. కుమారులు కూడా చనిపోయారు. ఇప్పుడు అంటది ఆమె ఒక మాట అంటది, యెహోవా నన్ను వదిలిపెట్టేశాడు. నన్ను మీరేమనొద్దు, నయోమి అనొద్దు, నన్ను ఏమనండి, మారా అనమాట. మారా అంటే అర్థం ఏంటి? చేదు అనమాట. తప్పు ఈవిడ చేసింది. ఇప్పుడు ఏం చేస్తుంది? దేవుడి దగ్గర అడిగి వెళితే కరువులో కూడా ధాన్యాన్ని ఇస్తాడు దేవుడు. దేవుడి దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసుకుని వెళ్తే కష్టంలోనే దేవుడు కాపాడుతాడు. ఒకవేళ యుద్ధాలైనా సరే దేవుడు కాపాడుతాడు. ఏ పరిస్థితుల్లోనే దేవుడు మనల్ని కాపాడుతాడు. కానీ దేవుని చిత్తం లేకుండా చేసి దేవుడు ఎలా ఎందుకు చేశాడని ఆయన ప్రశ్నించడానికి మనం ఎవరం కూడా సరే. ఇక్కడ కూడా ఈ వ్యక్తి కూడా ఏం చేస్తా ఉన్నాడంటే, యెరూషలేము అంటే మహారాజు పట్టణము, అయితే దేవుని నివాసం ఉండేటటువంటి స్థలం. దేవుని మందిరం కూడా కట్టడం కూడా జరుగుతూ వచ్చినట్టు మనం వాక్యంలో చూస్తాం. అలాంటి ప్రదేశాన్ని విడిచిపెట్టి ఆయన ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? ఎరుకో పట్టణానికి. చెప్పాను కదా, 3700 అడుగుల లోతుకి వెళ్ళిపోతున్నాడు. అంటే కిందకి అతను ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉన్నప్పుడు తన పరిస్థితులు మనం చూసినప్పుడు అక్కడ ఏమైంది చూడండి, మనం చూస్తాము. దొంగల చేతిలో చిక్కి వారు అతని బట్టలను దోచుకు. దొంగల చేతిలో ఎందుకు చిక్కుకున్నాడని మనం ఆలోచించినట్లయితే బైబిల్లో మనం చూస్తాం. 125వ కీర్తన 2వ వచనం చదవండి. 125 2వ వచనం చదవండి. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకుని నిత్యము తన ప్రజల చుట్టూ, యెరూషలేము చుట్టూ ఏమున్నాయంట? పర్వతాలు ఉన్నాయంట. అంటే ఒక భద్రత కలిగినటువంటి ప్రదేశంలో నివసించేటటువంటి వ్యక్తిన, ఒక సమృద్ధికరమైనటువంటి ప్రదేశంలో ఉన్నాడు. దేవుడు నివాసం ఉన్న స్థలములో ఆయన నివాసం చేస్తా ఉన్నాడు. మరి మొదటి సమూయేలు చూడండి, 5వ అధ్యాయం 4వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. 2వ సమూయేలు 5వ అధ్యాయము 4వ వచనం. దావీదు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాను. హెబ్రోన్లో అతను యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదా వారి మీద. చూసారండి, అంటే అది క్యాపిటల్ సిటీ అనమాట. ఆ దేశం అందరికీ అది ఏం చెప్పండి, ప్రధానమైనటువంటి
నగరం యెరూషలేము. రాజులు 11:36 కూడా చదవండి. మొదటి రాజులు 11:36. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చేదని అన్నాడు. చూసారండి ఏంటంటే అది యెరూషలేము ఎలా ఉంది? దేవుడు కోరుకున్నటువంటి పట్టణం, దేవుడు దాంట్లో సంతోషించే పట్టణం, దేవుని యొక్క మహాపట్టణం, దేవుని సింహాసనం ఉన్న చోటు అని కూడా అంటాం అన్నమాట. అంతేకాదు కాపుదల కలిగినటువంటి ప్రదేశం. యెరూషలేము చుట్టూ ఏమున్నాయంట? పర్వతాలు ఉన్నాయి. దేవుడు ఎందుకు ఏర్పాటు చేశారంటే శత్రు సమూహము, దొంగలు లేకపోతే శత్రువులు వారి మీద దాడి చేసి వారిని మరి పాడు చేయకుండా, వారిని ఇబ్బంది పెట్టకుండా దేవుడు చుట్టూ కూడా ఏముంచాడంట? పర్వతాలు ఉంచాడు. కాబట్టి యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా తన యందు భయభక్తులు గల వారి చుట్టూ కూడా దేవుడు కాపుదల భద్రత ఉంచుతున్నాడు. నేను ఎందుకు ఈ మాటలని గుర్తు చేస్తున్నానంటే, ఈ యొక్క వ్యక్తి ఒక భద్రకరమైనటువంటి ప్రదేశం నుంచి, ఒక మరి నెమ్మది కలిగినటువంటి ప్రదేశం నుంచి, దేవుని సింహాసనం ఉన్నటువంటి ప్రదేశం నుంచి, దేవుడు కోరుకున్నటువంటి ప్రదేశం నుంచి, దేవుడు సమృద్ధిని, సంతోషాన్ని, ఆనందాన్ని, ఆహారాన్ని ఇచ్చేటటువంటి యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు ఏమవుతారు? వర్ధిల్లుదురని రాయబడింది వాక్యం. యెరూషలేము నిన్ను మరచువారు, నిన్ను మర్చిపోతే ప్రభు యెరూషలేమా నా కుడి చెయ్యి నా యొక్క పనితనాన్ని మర్చిపోద్ది అంటాడు దావీదు. అంటే యెరూషలేము అంత ఘనత కలిగినటువంటి ప్రదేశం, అంత దేవుడు కోరుకున్న ప్రదేశం, అంతగా దేవుడు దాన్ని మరి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాడు. అంతేకాదు అందులో నుంచే అక్కడే రాజులు పరిపాలన చేసేలాగా దావీదు యొక్క వంశంలోంచి మరి ఒక రాజు ఉండక మానడు అని చెప్పేసి దేవుడు సెలవిచ్చినటువంటి ప్రదేశం. అయితే ఆ ప్రదేశాన్ని ఈయన విడిచిపెట్టి ఎక్కడికి వచ్చేస్తున్నాడంటే యెరికో పట్టణానికి వస్తా ఉన్నాడు. యెరికో అంటే అర్థం ఏంటి? శపించబడింది. యెహోషువ గ్రంథంలో మనం చూసినప్పుడు యెరికో గోడల చుట్టూ 7 మార్లు ఈ యొక్క మరి ప్రజలందరూ తిరిగినప్పుడు, దేవుని స్తుతిస్తా మహింపరుస్తూ తిరిగినప్పుడు ఆ యెరికో గోడలు కోల్చబడుతూ వచ్చినాయి. తర్వాత కూడా దేవుడు ఏం చెప్పాడంటే యెహోషువ తోటి, నువ్వు యెరికో పట్టణంలో ప్రవేశించి ఆ ప్రదేశం అంతా కూడా శాపగ్రస్తమైంది కనుక దానిలో దేనిని కూడా మిగల్చొద్దు, ప్రతి దాన్ని కూడా మీరు ఏం చేయండి? అగ్ని చేత కాల్చివేయండి అని దేవుడు సెలవివ్వడం మనము వాక్యంలో చూస్తాం. అంతేకాదు మరి ఆ యెరికో పట్టణము శపితమైంది, అందులో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా మరి మంచిగా జీవించట్లేదు కనుక అలాంటి శిక్ష దేవుడు దానికి విధించి. అయితే ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి వెళ్తా ఎక్కడికి వెళ్తున్నాడంటే, తను కోరుకున్నట్టుకు వెళ్తున్నాడంటే యెరికో పట్టణానికి ఆయన ప్రయాణమై వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ సమయంలో ఆర్గ్యుమెంట్ అంటే దొంగల చేత చిక్కబడ్డాడు. తర్వాత వారు అతని బట్టను దోచుకుని అతన్ని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయారు. చూసారండి? కనుక భద్రత కోల్పోయాడు. తర్వాత దేవుని యొక్క కాపుదల అతను కోల్పోవడం జరుగుతూ వచ్చింది. తర్వాత దొంగల చేతిలో అతను చిక్కబడ్డాడు. దొంగ అంటే అర్థం ఏంటంటే సాతానుడు అనమాట. సాతానుడు ఎందుకు వస్తాడంటే మనిషిని నాశనం చేయడానికి వచ్చిన వాక్యం సెలవిస్తూ ఉంది. అతనండి యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని దొంగ ఎందుకు వస్తాడంట? దొంగతనం చేస్తాడు ముందు, తర్వాత హత్య చేస్తాడు, తర్వాత నాశనం చేస్తాడు. చూసారండి? అపవాది చేసే పని. ఎవరైతే దేవుని సన్నిధికి రాలేనటువంటి వారిగా ఉంటారో, ఒకవేళ మనం ఒకప్పుడు దేవుని సన్నిధికి రాలేనటువంటి వారిగా మనం కూడా ఉండేవాళ్ళము, మన స్థితి కూడా చెప్పండి ఇలాగే ఉండేదన్నమాట. అపవాది మనల్ని శోధిస్తా వచ్చేవాడు. దొంగతనమునకును హత్య చేయుటకును నాశనము చేయుటకును
వచ్చును కానీ మరి దేనికిని రాడు. చూసారండి, సరే ఆలోచించండి. అంత భయంకరమైన స్థితిలోకి ఆయన వెళ్ళిపోవడం గల కారణం ఏంటి? ఆయన తీసుకున్నటువంటి నిర్ణయము. కనుక ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు దేవుని మందిరంలో మనం చేరాము, దేవుణ్ణి ఆరాధించడం మనం సిద్ధపడతా ఉన్నాము. ఒకప్పుడు మనం కూడా అధోగతి పాలైపోయినటువంటి వాళ్ళము, దేవుడికి దూరంగా జీవించినటువంటి వాళ్ళం. యెరూషలేమేమో ఎత్తైన ప్రదేశంలో ఉంది, అంటే రివర్స్లో వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నాడు ఎవరో నీకుడు. కనుక మనం ఒకసారి చూస్తున్నాం. ఎందుకు ఈ మాట గుర్తు చేశానంటే, ఎవరైతే దేవుడికి విరోధమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తారో, ఎవరైతే దేవుడికి దూరం అవ్వాలని ఆలోచన కలిగి ప్రయాణం అవుతూ ఉంటారో, వారి జీవితంలో దొంగ ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు. ముందు అక్కడ ఏం దోచుకున్నాడని రాయబడింది? బట్టలు అని రాయబడింది. బట్టలు ఏంటి అంటే మనం ఆలోచించినప్పుడు రక్షణ వస్త్రం అంటే రెండు రకాలుగా కూడా ఆలోచించవచ్చు. రక్షించబడక పూర్వము మన స్థితి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రక్షించబడిన తర్వాత కూడా దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్తే మనకున్న రక్షణ వాడు ఏం చేస్తాడు? దోచుకుంటాడు. ఈ రోజున మనం భద్రంగా కాపుదలుగా ఉన్నాము, దేవుడు సంరక్షణతో ఉన్నాము, దేవుడు మన కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు, మనకు కావలసిన ప్రతి అవస్థ తీరుస్తున్నారంటే ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపో. కొన్నిసార్లు అపవాది మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే అందులోంచి బయటకు వచ్చే నువ్వు ఏదో విధంగా ఏదో అది వేరే నిర్ణయాలు, రకరకాల ఆలోచనలు మనకు పుట్టిస్తూ ఉంటాడు. ప్రతి వారం దేవుని మందిరానికి వెళ్ళాలా, ప్రతి వారం ఇంత దూరం నువ్వు వెళ్ళవలసిన అవసరం ఉందా, అనవసరం మానే అన్నటువంటి తలంపులు సాతానుడు తీసుకొచ్చేవాడిగా ఉంటాడు. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆయన విడిచిపెడితే మనం ఏమవుతామంటే దొంగ చేతిలో పడతాం. ఎవరంటే అపవాది అనమాట. కొన్నిసార్లు చాలాసార్లు చెప్పాను మీకు నేను, వెంటనే మనకి కష్టం వచ్చినట్టుగా తెలియదు, వెంటనే మనకు నష్టం వచ్చినట్టుగా తెలియదు. కానీ క్రమక్రమాన మనల్ని ఏం చేస్తాడంటే వాడు పాడు చేస్తాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు మనల్ని బాగానే ఫ్రీగా వదిలిపెట్టేస్తాడు. తర్వాత నుంచి వాడి యొక్క దాడి మన మీద ప్రారంభిస్తాడు అన్నమాట. కాబట్టి అందుకనే మందిరానికి మనం మానకూడదని చెప్పడం గల కారణం ఏంటంటే, దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు మనం దీవించబడతాం. ఇక్కడ ఏం చేశాడంటే యెరూషలేమును విడిచిపెట్టి యెరికోను కోరుకున్నాడు. మంచి చెడులు మన దగ్గర ఉంచాడు దేవుడు. ఏది కావాలో కోరుకునేటటువంటి ఆ యొక్క అవకాశాన్ని, ఛాన్స్ని మనకు దేవుడు దయచేశాడు. అది ఈయనేం చేస్తున్నాడంటే యెరూషలేమును విడిచిపెట్టి యెరికోకు వెళ్తా ఉన్నప్పుడు దొంగల చేతిలో చిక్కాడు. బట్టలు దోచు, రక్షణ వస్త్రము అతను పోగొట్టుకున్నాడు. తర్వాత అతని కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయాడు. జాలి, దయ, కనికరం, కరుణ అనేది సాతానుడికి అసలు ఉండదు. మీకు అర్థమవుతుందని చెప్పిన మాట. అందుకనే సాతాను చేత నింపబడినటువంటి చాలా కషాయంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరో మొన్న చూశాను, కన్న కొడుకుని తనకున్నటువంటి అక్రమ సంబంధం కోసం ఏం చేసింది? చంపేసిందంట. రకరకాలుగా మనం వింటా ఉన్నాం. ఏంటి ఇంత దుర్మార్గం? మనుషుల్ని చంపుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినేవాళ్ళు కూడా ఉన్నారు, శరీరాలు ఉంచుకుని. ఒక అతను ఎవరో అమెరికాలోనే ఎక్కడ అనుకున్న పేరు నాకు సరి గుర్తులేదు, దాచుకుని అంటే ప్రతిరోజు తెచ్చుకుని తినేవాడంట. ఏదో చికెన్ మటన్ వండుకున్నట్టుగా వండుకుని అంత జుగుప్సాకరమైనటువంటి పనులు మనిషి ఎందుకు చేస్తాడంటే, వారిని అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు, అపవాది బంధించినప్పుడు, అపవాది యొక్క అనుచరుడిగా అతను జీవిస్తూ ఉన్నప్పుడు వాడికి సంబంధించిన కార్యాలు ఆ వ్యక్తి చేసేవాడిగా ఉంటాడు. ఆ దొంగ ఏం చేశాడంటే అతని మీద ఏమాత్రం కనికరం లేకుండా అతన్ని కొట్టి కొన ఊపిరితోటి విడిచిపోయాడు. విడిచిపోతే ఇప్పుడు ఎవరెవరు వచ్చారు చూడండి, మనం చూస్తాం. యాజకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, చూడండి సామరయ్య. ఇద్దరు చూసే యాజకులు మరి దేవుని మందిరంలో సేవ చేసేవారు, కానీ ఆయన్ని పట్టించుకోలేదు. దూరం నుంచి చూస్తా అతను ప్రక్కగా పోయాడు. తర్వాత అలాగుననే లేవీయుడు అక్కడ వచ్చి చూచి, లేవీయుడు అంటే దేవుని మందిరంలో పనిచేసేవారు. ఆ దినాల్లో యాజకులు, లేవీయులు ఒక ఉన్నతమైన స్థితిలో మేము ఉన్నామని పాపం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు కాదు. పాపం చేసిన వారి యొక్క గృహాలు దర్శించేవారు కాదు. వారిని కడగా పెట్టేవారు, వారిని ముట్టుకునేవారు కాదు, లేకపోతే వారిని పరామర్శించేవారు కాదు, వారితోటి మాట్లాడేవారు కాదు. ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు వ్యవహరిస్తూ వచ్చేవారు. పాపం చేసిన స్త్రీ పట్టుబడినప్పుడు ఏం చేశారు? వాళ్ళు
రాళ్ళు రువ్వి చంపుదాం అనుకున్నారు. ఆ దినాల్లో కొన్ని శిక్షలు ఉండేవి. పాపం చేసినా లేకపోతే కుష్టి వ్యాధి వచ్చినా పాలానికి వెలుపలుండి వారి జీవితాన్ని వాళ్ళు గడుపుకోవాలి. కనుక యాజకుడు లేవీయులు ధర్మశాస్త్రాన్ని గుర్తు చేసుకున్నారో ఏంటో తెలియదు కానీ ఆ యొక్క చెప్పండి ఏమనుకుంటారు మనసులో వాళ్ళు, వీడు పాపం చేశాడు, పొరపాటు చేశాడు కదా, ఇతనికి శిక్ష పడాల్సిందే అనుకున్నారో ఏంటో అనుకున్నాను. ఇప్పుడు చాలాసార్లు మనుషులు అలాగే అంటూ ఉంటారు, ఏంటి అప్పుడు ఇలా చేశారు, అలా చేశారు కనుక దేవుడు ఇలాంటి శిక్ష వీళ్ళకి. మనుషులు అటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి ఇలా జరగాల్సిందే, వాళ్ళకి ఇలా అవ్వాల్సిందే అంటారు. ఇక్కడ మనం చూస్తున్న సమరయుడికి ఎవరు గుర్తు అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి అతనిని చూచి అతని మీద జాలిపడి, చాలా మంచి మాట ఇది, మనం గుర్తుపెట్టుకుందాం. ఈరోజు ఆరాధనలో మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం, మన మీద దేవుడు ఏం పడ్డాడంటే జాలి పడ్డాడు. దేవుడు మనల్ని దేవుడు కనికరించాడు, మనల్ని దేవుడు మందిరానికి నడిపించాడు. రాయబడిన మాట జాలిపడి దగ్గరకు పోయి, దగ్గరికి ఎవరైనా వెళ్తారో చెప్పండి? కొన ఊపిరితో ప్రాణం కొట్టుకుపోయి పడిపోతే ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలే. ఒక కష్టంలో, ఒక ఇబ్బందిలో, ఒక వ్యాధిలో, ఒక బలహీనతలో, ఒక మరణకరమైన పరిస్థితుల్లో, మరణశయ్య మీద, మరణ పడక మీద ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్ళాలి అంటే ఏమవుతారు? భయపడతారు. ఇతను కూడా కొన ఊపిరితోటి కొట్టుకుంటా ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. సరే, జ్ఞాపకం చేసుకుందాం, నీవు నేను కూడా ఇలాంటి పరిస్థితుల్లో జీవించినటువంటి వాళ్ళమే. మరణకరమైన పరిస్థితులు, ఇక బ్రతకడు అయితే బ్రతకము, ఇక మా జీవితం అనవసరం, మేము ఏ ఊరో వేసుకుని చచ్చిపోతాము అనే ఆలోచన కూడా కొన్నిసార్లు సాతానుడు తీసుకొస్తా ఉంటాడు. కొన్నిసార్లు అలా ప్రయత్నాలు కూడా చేసినటువంటి వారిగా కూడా మనం ఉండొచ్చు. కాబట్టి అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారే నీ దగ్గరికి వచ్చారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే యేసు ప్రభు అంటే యేసు ప్రభు డైరెక్ట్గా వచ్చారు నీ దగ్గరికి. సేవకుల్లో లేదా ఎవరినొకరిలో దేవుని యొక్క పని చేసేవారిని పంపిస్తాడు దేవుడు. పంపించి, అమ్మ నువ్వు ఇలాగా మరి ఎందుకు ఇలా ఉంటున్నావు, లేకపోతే ఎలా ప్రార్థన చేస్తారు నీ గురించి. ఇక నా గురించి కూడా నేను కూడా ఇప్పటికే గుర్తుంది. నేను పెళ్ళైన కొత్తలో నాకు ఒక బలహీనత ఉండేది. ఏంటి అంటే ఇప్పటికీ ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంటుంది, కాళ్ళు చేతులు పట్టేస్తాయి అనమాట. లేచి సరిగ్గా నేను నడవలేను, ఒక మగ్గుతోటి నీళ్లు కూడా మీద పోసుకోలేను అనమాట. వివాహం జరిగిన వెంటనే అలా వచ్చింది. రాగానే వాళ్ళందరూ కూడా కంగారు పడి ఆయుర్వేదం హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే అక్కడ ట్రీట్మెంట్ జరిగింది. 2వ రోజున లేచి నడవడం అన్ని చూశాను. అయితే వాళ్ళ కొట్లాడి చేసి కేసులో ఉన్నాడేమో, తప్పించుకోవడం కోసం ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాడేమో, అది ఫేక్ అనుకున్నాను అనమాట. నిజం కాదనుకున్నారు. కానీ నిజంగానే నాకు బాధ్యత వచ్చింది. ఆ సమయంలో మందిరం నుంచి ఇక్కడ మా సియోను మందిరానికి వెళ్ళేవాడిని, థామస్ బ్రిడ్జ్ దగ్గర. అక్కడ నుంచి ఒక ఇంకొక సేవకుడు వచ్చి నా గురించి వాళ్ళు వచ్చి ప్రార్థన చేయగానే కొండంత బలం వచ్చేసింది అనమాట నాకు. చూసారా? కాబట్టి సంఘం మన గురించి, సేవకులు మన గురించి ఏం చేస్తారు? ప్రార్థన చేసినప్పుడు మనకు ఆదరణ కలుగుద్ది, ధైర్యం కలుగుద్ది, మనకు నెమ్మదిని దేవుడు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాము, ఈ వ్యక్తి కొన ఊపిరితోటి పడి ఉన్నాడు. పడి ఉన్న వ్యక్తి దగ్గరికి యాజకుడు లేవీయులు వచ్చారు, కానీ వాళ్ళు ప్రక్కగా పోయారు. వచ్చేదాం. అయితే ఒక సమరయుడు ప్రయాణం అవుతూ అతని పడి ఉన్న చోటికి వచ్చి అతని చూచి అతని మీద జాలి పడ్డాడంట. దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయములను కట్టినాడు. చూసారండి? నూనెయు ద్రాక్షరసం పోసి జాలిపడి, అతని మీద జాలిపడి దేవుడు ఏం చేశాడు? అతని గాయాలను కట్టాడు. చూసారా? మనం కూడా మరణశయ్య మీద, మరణ పడకల మీద మనం ఉన్నప్పుడు దేవుడు మన మీద జాలిపడి తన సేవకులను మన దగ్గరికి పంపించి మనల్ని స్వస్థత దయచేస్తా వచ్చి మనకి విడుదల అనుగ్రహిస్తా వచ్చి. ఒక బైబిల్లో చూస్తే ఒక నపుంసకుడు ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు ఫిలిప్పుకి దేవుని కబురు వచ్చింది. ఏమని? అతని దగ్గర నువ్వు వెళ్ళమన్నాడు. వెళ్ళమంటే అప్పుడు ఆ ఫిలిప్పు ఆత్మవశుడై, ఆత్మచేత నింపబడిన వాడిగా వెళ్ళినప్పుడు ఏం చేస్తా వచ్చిందంటే ఆ యొక్క వ్యక్తిని కలుసుకోవడం, తర్వాత నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావు అని అడగడం, తర్వాత ఎవరైనా నాకు వివరించకపోతే ఈ విషయం నాకు తెలియదు అనడం, దాన్ని అనుసరించి యెషయా గ్రంథము
53 అధ్యాయం కూడా చదువుతున్నాడు అతను. అది అనుసరించి అతనికి సువార్త చెప్పడం. వెంటనే అక్కడికక్కడ ఆయన ఇక్కడ నీళ్లు ఉన్నాయి, నేను బాప్తిసం తీసుకోవాలి, నాకు మీకేమైనా అభ్యంతరం అని అడిగి బాప్తిసం తీసుకోవడం జరగడం కూడా మనం చూస్తాం. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దైవ సేవకులు మన దగ్గరికి వస్తున్నారు అంటే అది దేవుని యొక్క ప్రేరేపణ బట్టి, నడిపింపు బట్టి మన దగ్గరికి వచ్చేవారిగా ఉండి మనల్ని ఆదరిస్తారు. అలాగే ఇక్కడ సమరయుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. ఆయన అతని దగ్గరికి వెళ్ళి ఏం చేశారంటే అతని మీద జాలిపడి అతను ఏం చేశారు, దగ్గరకు తీసుకున్నాడంట. అని అనుకున్నాను, తన యొక్క ఒడిలో అతని తలను పెట్టుకున్నాడు అన్నమాట. పెట్టుకుని నూనెయు ద్రాక్షరసము. కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పడే బాధ చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ చేతులు ఇలా పట్టుకుని వాళ్ళ ఓదార్చాలి అనేటువంటి బాధ కొన్నిసార్లు మనం చూస్తాం. వాళ్ళ బాధలో ఉన్న వాళ్ళని ఎలా ఓదార్చాలో మనకి అర్థం కాక కొన్నిసార్లు కన్నీళ్ళు కూడా మనకి తిరిగిపోతూ ఉంటాయి. మరి మీకు అలా అనుభవం వచ్చిందో లేదో, కొన్నిసార్లు నాకు అనుభవం వచ్చింది. ఏదో విధంగా వాళ్ళని ధైర్యపరచాలి, భుజం తట్టాలి, ధైర్యంగా ఉండడం అని చెప్పాలి అనేటటువంటి ఆలోచన మనకి దేవుడు ఇస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఈ సమరయుడు ఏం చేసిన, ఆమె అతన్ని ఒడిలోనికి చేర్చుకుని నూనెయు చూసారా అండి. సుఖంలో ఉన్నప్పుడు అందరూ వస్తారు, సుఖంలో ఉన్నప్పుడు నీ పక్క నేను ఉన్నాను రా బాబు అంటారు. నీకు నేను ఇంకేమైనా పర్వాలేదు, ఎక్కడికైనా సరే నాది పూచి అంటారు. కానీ కష్టంలో ఎవరైతే మనం భుజం తడతారో, ఎవరైతే మనం ధైర్యపరుస్తారో వాళ్ళే నిజమైన స్నేహితులు అంటారు. అంతేనా? బిర్యానీ వండుకుని మొన్న కోటి గారు అంటున్నారు, బిర్యానీ వండుకున్నప్పుడు వచ్చి తినేసి వెళ్ళిపోవాలి చుట్టాలు కాదంట. ఏంటది మళ్ళీ చెప్పండి. బిర్యానీ వండుకున్నప్పుడు వచ్చి తినేసి వెళ్ళిపోయేవాళ్ళు చుట్టాలు కాదంట. కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, ఆహారం లేనప్పుడు వచ్చి నీ దగ్గరికి వచ్చి కూర్చుని నిన్ను పరామర్శించి నిన్ను దర్శించి నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళే నిజమైనటువంటి స్నేహితులు. ఏమి ఇవ్వలేడు, ఏమైనా ఇస్తాడో చెప్పండి. ఇక ఇతని దగ్గర ఉన్నదే ఎదురెట్టాడు. ఏం చేశాడు? తర్వాత చదవమ్మా. గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని ఒక పూటకొల్లవాని ఇంటికి తీసుకుని వెళ్ళి అతన్ని పరామర్శించి మరనాడు అతడు 2 దేనారాలు తీసి ఆ పూటకొల్లవాని ఇంటికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసినాడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదని అంటున్నాడు. ఎంత మంచి మాట చూసారా. రెండు ఏం చేశాడు? దేనారాలు ఇచ్చాడంట. దీనికి ఏమైనా ఎక్స్ట్రాగా ఖర్చు అయితే మళ్ళా వచ్చి నేను తీరుస్తాను అంటున్నాడు. చూసారా, అతను మోసుకెళ్ళడమే ఎవరైనా ఎక్కువ, మోసుకెళ్ళడమే ఎక్కువ. ఎందుకు అసలు బతుకుతాడో బతకడో తెలియదు. పనుపుడితోటి కొట్టుకుని అతను మనల్ని ఎత్తుకుని బాబు ఒక్కడే ఉన్నాడు అక్కడ. ఆ ఒక్క వ్యక్తిని ఎత్తుకుని వాహనం మీద ఎక్కించాడు. ఎక్కించుకుని నడిపించుకుని వెళ్ళి కోటగుళ్ళ వంటి తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పి ఏం చెప్పాడంటే నేను మరలా వస్తాను, ఈలోగా అతనికి ఏదైనా ఖర్చు చేస్తే మీరు ఆ డబ్బులు కూడా నేనే కడతాను, ఈ 2 దేనారాలు అందాక ఉంచండి. ఎంత ప్రేమ చూడండి, ఒకసారి ఆలోచించండి. ఆ వ్యక్తి మరలా అతనికి ఉపయోగపడతాడో లేదో తెలియదు, కానీ అతని దేవుని ప్రేమ ఎలాంటిదంటే అక్కడ రాయబడింది, జాలి పడి అని రాయబడతా వచ్చింది. తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లుగా యెహోవా మన ఎడల జాలి పడుతూ ఉన్నారండి. ఆయన కనికరం, ఆయన వాత్సల్యత చాలా గొప్పదనమాట. తల్లిదండ్రుల కంటే కూడా మనకు మీద వాత్సల్యం చూపిస్తారు మన మీద. తల్లిదండ్రులు కొంతవరకు వస్తారు, భార్య బిడ్డలు కూడా కొంతవరకే వస్తారు. కొన్నిసార్లు మనల్ని శానాన్ని దేవుని పట్టిన వాడు ఉన్నాడు కదా, శ్మశానాలలో నివాసం చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా వెళ్ళగలుగుతారా? అక్కడికి చెప్పండి, వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. ఎందుకంటే అక్కడికి వెళ్తే అది భయంకరమైన ప్రదేశం. కాబట్టి ఆ ప్రదేశంలోకి వెళ్ళాలంటే వాళ్ళకి ఏమవుతుందంటే భయం వేస్తుంది. ఆ ప్రదేశంలోకి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి తీసుకురావాలంటే వాళ్ళకి ఇబ్బంది పడతారు. నేను కూడా అతను పేరు చెప్పను కానీ ప్రార్థన చేస్తూ వచ్చేవాడిని. నేను సరిగ్గా అర్బన్ బ్యాంక్ దగ్గర నుంచి వస్తా ఉన్నాను అనమాట. వస్తూ ఉంటే వాళ్ళ మిసెస్ పరిగెత్తుకుని వెళ్తుంది, నాకు ఎదురొచ్చి ఏమందంటే మా ఆయన గారు దగ్గర కొన్ని రోజులు బట్టి ఇంటికి మందిరానికి వచ్చే వ్యక్తే మళ్ళీ తాగుడికి అలవాటు అయిపోయి మందిరానికి రావట్లేదని, ఇంటికి అసలు రావట్లేదు. ఆ మందు బార్ షాప్కి వచ్చి బార్ షాప్ నుంచి అడిగి వెళ్ళిపోతున్నాడు. మాకు అర్థం కావట్లేదు. మా మామయ్యని అక్కడ పెట్టామండి, మీరు వచ్చి ఒక్కసారి మనం వెళ్దాము, అతను కనిపిస్తాంటే అప్పుడు మ్యాగీను సోని ఎక్కించుకుని వెళ్తాను. సోనిని అక్కడ దింపేసి అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళిపో,
నేను వెళ్ళి చూసి వస్తానని చెప్పేసి వెళ్తే బార్ షాప్ దగ్గర కరెక్ట్గా అతను దొరికి. తర్వాత అతను పట్టుకుని మా బండి ఎక్కమంటే ఎక్కట్లేదు. బండి బలవంతం చేసి ప్రార్థన చేసి బండి ఎక్కించుకున్నాం. బండి ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్తే ఇంచుమించు 9:30 ఆ ప్రాంతంలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నేను ప్రార్థన చేస్తూ ఉంటే అన్నీ ఇసినేస్తున్నాడు నా మీదకి. టీవీ బదలగొడేస్తున్నాడు. ఓ పక్క నుంచి ఏమో సీసాలని, లేకపోతే మొత్తం ఉన్న అక్కడ వంట వస్తువులు ఏంటో అవన్నీ ఇసినేస్తున్నాడు. అయినా సరే మోకరించి అతన్ని కూర్చోబెట్టి ప్రార్థన చేయగా ఏం జరుగుతూ వచ్చింది, మొత్తం మీద అతని మీద పనిచేస్తున్న అపవాది కార్యాలన్నీ కూడా విడుదల పొందుకున్నాడు. చివరిలో మరి ఎక్కడ ఉన్నావు ఇప్పుడు దాకా అని అడిగితే చెప్పిన మాట ఏంటంటే, రోజు మందు తాగేసి అక్కడి నుంచి అంటే మనకి ఇప్పుడు గోదావరి గట్టు ఉంది కదా, పక్కనే శ్మశానాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి అతను రోజు వెళ్ళి పడుకుంటున్నాడంట. ఆయన చేసే పని అది. అయితే మొత్తం మీద ప్రార్థన చేయగా మరలా కుటుంబాన్ని దేవుడు బాగు చేసి. ఎందుకు ఈ మాటలన్నీ గుర్తు చేస్తా ఉన్నానంటే, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ దేవుడు మన మీద కూడా జాలి పడ్డాడు ఉన్న మాట అదే మనం చూస్తున్నాం. చూడండి ఏముంది, అతని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని పూటకొల్లవాని ఇంటికి, పూటకొల్లవాని ఇల్లు అంటే దేవుని యొక్క మందిరం అన్నమాట. దేవుని మందిరంలోనికి దేవుడు మనల్ని చేర్చడం జరుగుతూ వచ్చింది కనుక దేవుని వాక్యానుసారంగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమరయుడు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యము. ఆ బాటసారి ఎవరో కాదు, నీవు నేనే అన్నమాట. మనం కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవునికి తెలియక, కొన్నిసార్లు మనం తెలియక దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి మనం వెళ్ళిపోయినటువంటి వాళ్ళం. అయితే మన మీద ఆయన ఏం పడ్డారు, జాలిపడి మనల్ని ప్రేమించి నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుని లోకానికి వచ్చినట్టు రాయబడుతుంది. కనుక ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన ప్రాణం పెట్టి 3వ దినాన ఆయన తిరిగి లేచారు. కనుక ఆయనే మనల్ని ఏం చేశారు, బాగు చేశారు, స్వస్థపరిచారు. దేవుని యొక్క ఇంటిలోనికి మనల్ని నడిపి. చాలాసార్లు చెప్తా ఉన్నాను మీకు నేను కూడా గుర్తు చేస్తున్నాను. మనకున్న అలవాట్లను దేవుడు మానిపించకపోతే మనం దేవుని మందిరంలో కూర్చునే వారము కాదన్నమాట. ఈ సిగరెట్లని, లేకపోతే ఇంకా మందు అని, వేరే అన్ని అలవాట్లు గుర్తు చేసుకుంటే ఇప్పుడు వాటికే ఆ ఖర్చులకి ఎక్కువ చేసుకుని చాలామంది అప్పులు అయిపోయి ఇంట్లో సమాధానం లేకుండా ఉంటున్నారు చాలామంది. కానీ దేవుడు అలాంటి అలవాట్ల నుంచి దేవుడు మనల్ని తప్పించి పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసుకుని దేవుణ్ణి ఆరాధించేవారుగా. బైబిల్లో మనం చూస్తాం కదా, సేనాని దేవుని పట్టిన వాళ్ళు చూసినప్పుడు అతను చూసి విభ్రాంతి నొందారంటాం అందరం. ఇతడైనా ఇంతలాగా బట్టలు కట్టుకుని యేసుప్రభు వారి యొక్క పాదాల దగ్గర అతను కూర్చున్నాడంట. కాబట్టి ఇంకా లాజరు, లేపబడినటువంటి లాజరును కూడా చూడడానికి అనేక మంది వారు వచ్చి ఆయన చూసి అనేక మంది యేసుప్రభు వారి యందు వారు విశ్వాసం ఉంచారు. ఇక్కడ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మన జీవితాలను. దేవుడు ఒక్కసారి మనం గత దినాలు జ్ఞాపకం చేసుకుందాం. ఎలా ఉండేవాళ్ళం, ఏ స్థితిలోంచి దేవుడు మనల్ని మార్చాడు. ఆరాధన అంటే అర్థం అదే, మనకు దేవుడు చేసిన కార్యాలు మరలా మనము జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఒకవేళ ఆరాధన మనం అటెండ్ అవ్వకపోతే, దేవుని మందిరాన్ని రాకపోతే ఇవేం గుర్తుండం మనకు. నా బలము, నా జ్ఞానం, నా తెలివి, నేను ఇంతవాడిని అయ్యాను అనుకుంటాం మనం. కానీ దేవుడు చేయకపోతే, దేవుడు ఇవ్వకపోతే, దేవుడి స్థితిలో ఉంచకపోతే మనం ఎవరం కూడా ఈ పరిస్థితులు, ఈ సంతోషకున్న పరిస్థితుల్లో మనం ఉండేవాళ్ళం ఏమాత్రము కాదు. కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించి ఆయన నామాన్ని మహిమపరుద్దాము.